హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మస్తున్నా. మనకైతే ఫస్ట్ ఆర్డర్ అయితే ర్యాపిడోలో పడ్డది. ఇప్పుడు ఈరోజు ఎంత అని చేద్దామో చూద్దాం. మనం ఫస్ట్ ఆర్డర్ అయితే పిక్ చేసుకోవడానికి వెళ్తున్నా. ఇక్కడే ఉన్నారు మన ర్యాపిడో. ఇక ఇల్లు అనుకుంటా కస్టమర్. ర్యాపిడో అన్నా, ఓటీపీ 9426. ఓకే, ఓకే. బ్యాక్ సైడ్ మనకైతే ఈ ఆర్డర్ అయితే 7.8 వచ్చింది. మనం అయితే స్టార్ట్ అయిపోయినప్పుడు కస్టమర్ని అయితే పిక్ చేసుకున్నాం. చూద్దాం ఎంత ఇస్తాడో. పడ్డదంటే ఆర్డర్ చూపిస్తా మీకు. మనకి ఆర్డర్ వచ్చి ఎంతంటే బోరబండ సైడ్ పడ్డది ఆర్డర్. మనకి టైం వచ్చి 15 minutes చూపిస్తుంది. 15 minutes ఇంకా తొందరగానే వెళ్ళిపోవచ్చు మనకి, ఎందుకంటే పొద్దున ట్రాఫిక్ ఉండదు కాబట్టి మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. పొద్దున మన వెహికల్ అయితే మటుకు పెట్రోల్ లేదు. పెట్రోల్ అయితే కొట్టించుకొని వెళ్దాం తొందరగా. మళ్ళీ ఏడైనా ఆగిపోయిందాక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది ఆగిందంటే మనకి తేట తీరిద్ది, అంతే కదా. అందుకే ముందు జాగ్రత్త మనం కొట్టించుకోవాలి. 150 అన్న. మనమైతే ఒక 150 అయితే పెట్రోల్ కొట్టించినాం. ఇంకా ఇప్పుడు అలా ఇబ్బంది లేదు మనకి. మస్తు ఎంత ఒక 70-90 kilometers తిరగచ్చు ఆరామ్సే. ప్రశాంతంగా తిరిగి తర్వాత మళ్ళీ కొట్టించుకుందాం పెట్రోల్. లేదమ్మా, ఇంకెంత దూరం ఉంది? 2.6 ఉంది ఇక్కడ నుంచి. ఇంకా కస్టమర్ డ్రాప్ లొకేషన్ అయితే మనకి మీలో ఇక్కడ ఉంది లొకేషన్. ఇక్కడే ఉంది డ్రాప్ కూడా. మీది డ్రాప్ ఈ గల్లీలో ఉంది. మన కస్టమర్ లొకేషన్ అయితే తప్పు ఉంది. బోరబండ ఉంది. ఇది బోరబండ కాదంట. మనం ఇప్పుడు ఎర్రగడ్డ పోవాలి. ఏం చేద్దాం, అప్పుడప్పుడు ఇట్లాంటివి అవుతుంటాయి. లొకేషన్స్ రాంగ్ అవుతుంటాయి. అన్నగాను డ్రాప్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు ఎక్స్ట్రా వచ్చిందో దానికి అమౌంట్ వస్తుంది మనకి. అంతే, ఇంకేం మనకైతే అమౌంట్ కావాలి. మనం ఏడైనా డ్రాప్ చేస్తాం. మనం అయితే డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసినాం. ఒక్క నిమిషం. ఒకసారి మీకు మెసేజ్ వస్తుంది. అరే పెరిగిద్ది, అమౌంట్ పెరిగిద్ది మీది. ఇప్పుడు కిలోమీటర్లు పెరిగింది కదా, అందుకని అమౌంట్ పెరిగిద్ది మీకు. ఆడ మీరు కన్ఫర్మ్ చేస్తే తొందరగా అయిపోతుంది. మనకైతే సెకండ్ రైడ్ కూడా పడిపోయింది. కస్టమర్ ఇక్కడే ఉన్నారు, పక్కనే పడ్డది రైడ్ కూడా. మనం అయితే సెకండ్ రైడ్ కూడా పిక్ చేసేసుకున్నాం. ఇదైతే మనకి 5.9 kilometers వచ్చింది. ఇప్పుడు దాకా రైడ్ అయితే 10 minutes నాకైతే టైం వేస్ట్. ఎందుకంటే వాళ్ళు అయితే ఒక లొకేషన్ పెట్టి ఇంకొక లొకేషన్లో అయితే దిగిరు కదా, అందుకని మనకైతే పడ్డది దెబ్బ. ఎందుకంటే ఆయన ఏమో ఫోన్ తెలియదు,
అదే ఫోన్ ఏమో ఇంట్లో ఉంది, మనకేమో వేరే లొకేషన్కి పోయినప్పుడు ఇది డ్రాప్ ఇయ్యారని కన్ఫర్మ్ కొట్టమంటుంది కదా. మనం ఆయనకు మెసేజ్ చేస్తే అతను ఫోన్లో కన్ఫర్మ్ కొడితే మనకు అప్పుడు అయిపోతుంది డ్రాప్. కాకపోతే ఆయన ఫోన్ తెలియదు, ఇంట్లో ఉంది. నేను ఇంకా కన్ఫర్మ్ మెసేజ్ చేసిన ఎవరు ఓకే కొడతారు. ఇంకా అట్లానే 10 minutes తర్వాత మన డ్రాప్ అయితే క్లోజ్ అయింది. ఇంకా నేనైతే ఆ డ్రాప్ క్లోజ్ చేసిన అమౌంట్ 93 రూపీస్ అయితే మనకైతే 120 రూపీస్ ఇచ్చి వెళ్ళారు వాళ్ళు. స్టార్టింగ్గా ఇచ్చి వెళ్ళిపోయారు. ఇంకా ఆ 10 minutesకి మనకైతే కొంచెం అమౌంట్ అయితే వచ్చింది కాబట్టి సో బరాబర్ అయిపోయింది వాటికి. ఇంకా మనం సెకండ్ రైడ్ పిక్ చేసుకున్నాం, ఇంక వెళ్తున్నాం. ఈ రైడ్లో ఎంత వస్తాయో చూద్దాం అమౌంట్. డ్రాప్ లొకేషన్కి వచ్చేసినాం. ఎంత 130 meters ఉంది. ఇంకా డ్రాప్ చేసి ఎంత అమౌంట్ వస్తుందో కలెక్ట్ చేసుకోవాలి. నేను క్యాషా 30 ఒక్క నిమిషం 30 ఉన్నాయి. అరే దీంట్లో అయితే మటుకు 64 రూపీస్ వచ్చినాయి మనకి. ఫుడ్డా రైడ్ బైకేనా? బైక్ వెళ్ళే మనకు పడ్డది. ఫుడ్ అయితే నేను తీసుకోపోవు. మన ఓలాలో ఫుడ్ పడ్డదా, ర్యాపిడోలో ఫుడ్ పడినా నేనైతే తీసుకోను. పికప్ ఎంత 1 ఇటు పెడదాం. 5 నుంచి పెడితే ఇందాక ఇటే ఉంది. 1 kilometer ఉంది మనకి పికప్ అయితే ఈ ఆర్డర్లో. పోయి అయితే కస్టమర్ని అయితే పిక్ చేసుకుందాం. డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసినాం. ఎంత 40 minutes అంతే. ఏడికి పోతుండ్రయ్యా ఈడ నన్ను వదిలేసి. 49 డీటెయిల్ ఓకే. మనకైతే 4th ఆర్డర్ కూడా వచ్చేసింది. ఇదైతే మన ఓలాలో వచ్చింది. ఇది ఓలాలో అయితే సెకండ్ ఆర్డరు. ఎంత 8 kilometers ట్రిప్ ఇది. కస్టమర్ లొకేషన్కి అయితే వెళ్తున్నా పిక్ చేసుకోవడానికి. ఇంకా 240 meters ఉంది. ఆ నుంచి ఎక్కడ పడ్డదో గుర్తులేదు కానీ 8 చేంజ్ ఉంది. 8 చేంజ్కి మనకైతే 80 నుంచి 83 రూపీస్ మధ్యలో చూపించింది అమౌంట్ అయితే. మనం అయితే వచ్చేసినాం లొకేషన్కి. ఇదే గల్లీ. వెళ్ళిన అక్కడికి పోయి కాల్ చేయాలి. కస్టమర్కి కాల్ చేసి భయ్యా ఎక్కడున్నావు భయ్యా అని అడగాలి. ఇప్పుడు ఏంటిది కరెక్టేనా కాదా లొకేషన్? హలో అన్న, ఓలా నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ డెడ్ ఎండ్ ఉంది. ఫ్రంట్ సైడ్ కొన్ని మ్యాప్లో ఇది లొకేషన్ బ్యాక్ సైడ్ చూపించింది. అందుకే మన లొకేషన్ అయితే తప్పు. లొకేషన్ అయితే మనకి బ్యాక్ సైడ్ చూపించింది. ఇది ఇక్కడ ఉన్నారు మన కస్టమరు. $7944 ఓకే. 86 ఓకే. ఇచ్చిన ఆర్డర్స్ కోసం ఇంకా ఏం ఆర్డర్లు వాళ్ళేది. ఇప్పుడే కదా డ్రాప్ చేసింది ఓలాలో. చూద్దాం ఏమైనా రైలు పడతాయేమో. 8 kilometersకి 86 రూపీస్ బెస్టే కదా. మన కిలోమీటర్కి ఓలా వాడైతే 10 రూపీస్ ఇస్తుండ్రు. 10 రూపీస్ 30 పైసా ఇస్తున్నట్టుండు ఓలా. మంచి పని. ఇట్లా ఇస్తే మనకి అదే యాప్లో చేయాలనిపిస్తుంటుంది. 7 రూపాయలు 5 రూపాయలు 8 రూపాయలు ఇస్తే ఎవడో చేయబుద్ది అయితే దాని నుంచి వేరే దాన్ని షిఫ్ట్ అవుతారు కదా. మొన్నటి దాకా ఓలా వాడైతే మరీ దారుణం. 5 రూపీస్ చూపించేవాడు కిలోమీటర్స్కి. అందుకే దాన్ని అయితే కొన్ని రోజులు బంద్ చేసినాం. ఇప్పుడైతే ఓలా వాడికైతే తెలివి వచ్చి
కిలోమీటర్కి 10 రూపాయలు 11 రూపాయలు ఇస్తుండు. అది మనకు మంచిది, అంతే కదా. ఇప్పుడైతే ఇంకో రైడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఇంకా ఏం రైడ్స్ అయితే పడలేదు మనకైతే. చూద్దాం ఎంత టైంలో పడిద్దా రైడు. మనం అయితే కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసినాం. ఎక్కడున్నాడు, ఎంత, ఇంకా 110 మీటర్స్ ఉంది. ఇదేనా మా గల్లీ అని తిట్టుంది. అదే గల్లీ ఏంది, ఏడుంది, డెడ్ ఎట్ ఉంది, ఏడ కస్టమర్స్ ఎట్టున్నారు. లొకేషన్కి వచ్చినామని చెప్దాం. కాల్ చేస్తాను కస్టమర్. హలో, అన్నా ఎక్కడున్నారు? నేను ఇక్కడ లొకేషన్లో ఉన్నాను. ఇక్కడ ఇల్లు కడుతున్నారు కదా, ఇక్కడ బిల్డింగ్ కడుతున్నారు కదా, వచ్చారు. ఒక్క నిమిషం అన్న. డబల్ 580. ఓకే అన్న. మనకైతే ర్యాపిడోలో అయితే చిన్న రైడ్ పడ్డది, తీసుకున్నా. ఇక్కడ ఇదే ఏంది లొకేషన్, ఇక్కడే పెట్టి కస్టమర్ లేడు. రాజు అంట. రాజు అన్న. మీరన్న. ఓటీపీ 1252. ఓకే, కూర్చోండి. ఇటే కదా మనకి 3.2 కిలోమీటర్స్ డ్రాప్ అయితే ఉంది. ఎంత 8 మినిట్స్ చూపిస్తుంది. జుమ్మని డ్రాప్ చేస్తే అయిపోతుంది. ఇంకొక రైడ్ కోసం అయితే వెయిట్ చేయాలి మళ్ళీ. 42 అన్న. థ్యాంక్స్ అన్న. తొందరరా, మా పేమెంట్ అయిపోయిందాడా. ఫిఫ్త్ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది మంది. మనకైతే ఒక 20 మినిట్స్ తర్వాత అయితే ర్యాపిడోలో అయితే ఒక ఆర్డర్ పడ్డది, పక్కనే ఉంది పికప్ కూడా. అప్పటి నుంచి వెయిట్ చేసినందుకు మనకైతే ఇది 10 కిలోమీటర్స్ రైడు. చూద్దాం, ఇక్కడే ఉంది లొకేషను. కస్టమర్ ఏడున్నారో ఎతకాలి. ఎక్కడున్నాడు కస్టమర్, మెసేజ్ పెట్టాలి. మన కస్టమర్ అయితే కనిపించారు మనకి. ఓటీపీ తీసుకొని బయలుదేరాలి మనం. ఓటీపీ 0448. ఓకే, మనం అయితే రైడ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మనకైతే ఎగ్జాక్ట్ 10 కిలోమీటర్స్ ఉంది. మన టైమింగ్ వచ్చి 22 మినిట్స్ చూపిస్తుంది. అయితే మనమైతే వెళ్దాం పదండి. ఇంకా మనమైతే లొకేషన్కి అయితే వచ్చేసినాం. ఈ లొకేషన్ కాదంటే కొంచెం ముందుకు పోవాలి, అందుకని ముందైతే వెళ్తున్నాం. ఇక్కడేనా 111 111. ఓకే ఓకే అన్న, థ్యాంక్స్. ఇందాకైతే ఒక ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది. దాని తర్వాత నన్ను అయితే ర్యాపిడోడు ½ అన్ అవర్ పైననే కూర్చోబెట్టిండు ఆర్డర్ లేకుండా. టైం చాలా వేస్ట్ చేసిండు, ½ అన్ అవర్ పైన. అంత టైం అంటే ఏంది. మంచిగా ఒక రైడ్ కూడా కొట్టుకొని పాటికి ఒక 150 రూపాయలైనా తెచ్చుకునే వాళ్ళం కదా. పోలీస్ స్టేషన్ కాడ కొట్టది లొకేషన్. కాల్ చేయాలి కస్టమర్కి.
హలో, ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది కదా? నేనే కస్టమర్ అయితే మన వెనకాల ఉన్నారు. ఓటీపీ 540245. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడికైతే దీంట్లో ఒక 120 దాకా వచ్చినది, తక్కువ చూపిస్తుంది. దీంట్లో 450 రూపీస్ అయితే చేసినాం ఇప్పటి వరకు అయితే. మనం ఎంత టైం వచ్చి 930 రూపీస్ టైం ఎంత అవుతుంది? 9:30 అవుతుంది. మనం 450 రూపీస్ అయితే ఇంతవరకు అర్న్ చేసినాం. ఇంకా అర్న్ చేయాలి, చూద్దాం ఎంత టైం పట్టిద్దో. 11 వరకు అయితే నేను ఉంటా, ఎందుకంటే 11 తర్వాత ఎండలు మామూలుగా ఉండవు. అందుకనే ఇంటికి వెళ్ళిపోతా. వస్తే ఈవినింగ్ వస్తా మళ్ళీ. 9:08. ఓకే, 9:08. రైడ్ అయితే 19 కిలోమీటర్స్ రైడ్ పడ్డది మనకైతే. ఓలాలో పడ్డది. ఇది మనకు వచ్చి బాచుపల్లి పడ్డది. మనకు టైము 41 మినిట్స్ చూపిస్తుంది 19 కిలోమీటర్స్కి. ఇంకా తొందరగా వెళ్తే అంత తొందరగా వెళ్ళిపోదాం. మెల్లగానే పోదాం, వీలైనంత తొందరగా పోదాం అంతే. మన డ్రాప్ లొకేషన్ అయితే వచ్చేసింది కస్టమర్ది. మనం 19 కిలోమీటర్స్ రైడ్ వచ్చింది కదా, అదే 174. ఓకేనా, థ్యాంక్ యూ బాయ్. రైడ్ కూడా అయిపోయింది. మనకైతే 174 రూపీస్ వచ్చాయి ఈ రైడ్లో. ఇంకెటు పడుతుందో మళ్ళీ చూడాలి. ర్యాపిడో కూడా ఉంది, ర్యాపిడో ఆన్ చేద్దాం. మనం అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. మార్నింగ్ నుంచి ఎంత 6కి వచ్చినా ఇప్పుడైతే 11 అవుతుంది. ఇంకా ఎండ స్టార్ట్ అయిపోయింది కదా. ఆర్డర్స్ కూడా ఏం లేవు. ఇలా సండే అని అయితే నేనైతే వెళ్ళిపోతున్నాను ఇంకా తొందరగానే. నేనైతే దగ్గర 700 అయితే అర్న్ చేసిన. ఊబర్ లేదు కదా, ఊబర్ కాదు, ఓలాలో ఏమో 300 దాకా, ర్యాపిడోలో ఒక 400 దాకా అర్న్ చేసిన. మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం రేపు. బాయ్ గాయ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.